సమాజం డిజిటల్ యుగంగా మారిపోయింది, పరుగులు పెడుతోంది. అయినా సరే కొన్ని గ్రామాల్లో మాత్రం వివక్ష కొనసాగుతోంది. అనాగరిక తీర్పులు ఇంకా మనుషులను వేధిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్నారని ఒక జంటతో పాటు వారి కుటుంబం మొత్తాన్ని కుల పెద్దలు ఊరి నుండి వెలివేశారు. శ్రీరాంపురం గ్రామానికి చెందిన తేజ, నాగలక్ష్మి అనే యువతీ యువకులు ప్రేమ వివాహం చేసుకున్నారు. కుల పెద్దల వేధింపులు తట్టుకోలేక ఈ ప్రేమ జంట ఊరు విడిచి వెళ్లిపోయింది. అయితే గ్రామంలోనే ఉంటున్న అమ్మాయి కుటుంబానికి మాత్రం కష్టాలు తప్పలేదు. బాధితులతో గ్రామ ప్రజలు ఎవరూ మాట్లాడకూడదని, వారికి ఎలాంటి సాయం చేయకూడదని కుల పెద్దలు హుకుం జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ధిక్కరించి వారి ఇళ్లకు వెళ్లినా, వారితో మాట్లాడినా 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని పెద్దరాళ్లు తీర్పు చెప్పడంతో గ్రామస్తులంతా ఆ కుటుంబానికి దూరం జరిగారు. సుడిపితే లేదండి, ఇస్మార్ట్ ఎప్పుడు దొరకలా. అదే చేసిందల్లా వెళ్ళిపోటు అవుతుంది. అదే తాగిద్దాం అనుకున్నారు, అది జరిగింది. ఇటీవలే ఆ ప్రేమ జంటకు ఒక బాబు పుట్టాడు. దీంతో బాధితులు గ్రామంలో బారసార వేడుకలను నిర్వహించి తలపెట్టారు. వేడుకకు రావాలని గ్రామస్తులను ఆహ్వానించినప్పటికీ ఎవ్వరూ వెళ్లకూడదంటూ కుల పెద్దలు గ్రామంలో చాటింపులు వేయించి మరోసారి అనాగరికంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా గ్రామ పెద్దల తీర్పును దాటి గ్రామంలోకొచ్చి వేడుకకు ఆహ్వానించినందుకు గాను 2 లక్షలు కట్టాలంటూ బాధిత కుటుంబానికే ఉల్టా తీర్పు చెప్పారు. మా అమ్మాయి పెట్టిందండి. పెట్టాక మమ్మల్ని రమ్మన్నారు, వెళ్ళామండి. వాళ్ళు వచ్చి 2 కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని జరిగింది అడిగారండి. మేము చెప్పాక రమ్మన్నారు, వెళ్ళామండి. ఈ కుల పెద్దల పేర్లు చెప్పాము, రమ్మన్నారు. వాళ్ళు కూడా వచ్చారండి. అక్కడ మమ్మల్ని అడిగారండి. మేమే చెప్పాము, వాళ్ళు అడిగారండి. మేము కట్టమని లేదు 2 లక్షలు. మేము పొలంలో నుంచే లేచినామని ఎవరన్నారు, మేము కట్టమని లేదని తప్పించుకొని వచ్చారండి. ఆ మాట చెప్పి అబద్ధం చెప్పి 8 మంత్ అండి ఇప్పుడు బొడ్డోడికి. అయితే ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు అట్లే వీళ్ళని పిలుస్తున్నారని చెప్పేసి, మరి మనం ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు మన ఇంటికి వచ్చి తినాలిగా అని చెప్పేసి 10 మందిని పిలుచుకొని భోజనాలు వండించుకుంటే వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పి ఇంటింటికి పిలిచి పెద్ద మనుషులు రానిలేదండి, భోజనాలకి రానిలేదు. ఆ రోజు తెల్లారి వండుకున్న తెల్లారులు వంటలో మొత్తం పడేసామండి. ఆ రోజు నైట్ మొత్తం పంచాయతీ జరిగింది. పంచాయతీలో రేత్రి 10 కాడ నుంచి 4 వరకు మాట్లాడుకొని 2 లక్షలు కడితే పొలంలో ఉంచుకుంటాం, లేదంటే పక్కన తప్పుకోవటమే అని చెప్పి పెద్ద మనుషులు తీర్పిచ్చారండి. ఈ దారుణమైన వేధింపులపై బాధితులు మైలవరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఊరిలో జీవించే హక్కు లేకుండా చేస్తున్నారని, కుల పెద్దల వేధింపుల నుంచి తమను రక్షించాలని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు తక్షణమే స్పందించి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. అదే తాగిద్దాం అనుకున్నారు, అది జరిగింది.